ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఘనతకు ముందు వినయముండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 33వ వచనము. ఎప్పుడైనా గమనించారా, ఒక క్లాస్లో బాగా అల్లరి చేసేవాడి కంటే బాగా సైలెంట్గా నిదానంగా ఉండేవాడు క్లాస్ ఫస్ట్ వస్తాడు. ఆ అల్లరి చేసేవాడు ముందు గొప్పలు చెప్పుకుంటాడు. నాకు ఇది వచ్చు, అది వచ్చు, నేనే బాగా చదువుతా, ఈసారి ఎగ్జామ్స్లో నేనే టాప్ వస్తా అని. కానీ అంతగా ఏముండదు వాడికి. కానీ నిదానంగా పద్ధతిగా తన పనేంటో, తన చదువేంటో, తన బాధ్యత ఏంటో తెలిసిన వాడు ఏమీ చెప్పకుండానే సాధిస్తాడు. అది పరీక్షలో అయినా జీవితంలో అయినా సరే. వాక్యం కూడా సెలవిస్తుంది, నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చింపబడతావు. నువ్వు ఎంతగా వినయంగా ఉంటావో అంత ఘనతను పొందుకుంటావు. నువ్వు ఎంతగా దేవునిపై ఆధారపడతావో అంతగా ఆయన సహాయాన్ని పొందుకుంటావు. దేవుని ఎడల నువ్వు ఎంతగా బాధ్యతగా వ్యవహరిస్తావో అంతగా ఆయన కృప నీకు తోడుగా ఉంటుంది. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.